హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియో వచ్చి మీకు టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా తయారు చేసుకుంటారు ఇంట్లోనే సింపుల్గా అనేది మీకు ఆ ప్రాసెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగో చూడండి, నేను ఒక అర కేజీ రైస్ అయితే తీసుకున్నా. అర కేజీ రైస్ కూడా నేను సోనా రైస్ తీసుకున్నానండి. బాగుంటుంది, చాలా బాగుంటుందండి పులిహోరకి. సోనా రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇవి 2-3 సార్లు వాష్ చేసేసి నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. మీరు వార్చుకోవచ్చు, లేదంటే కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్ పెడుతున్నా. 1-2 కప్పులు వాటర్ అండి, అంతే, అంతకుమించి ఎక్కువేం కాదు. ఇది కొంచెం పొడిపొడిలాడుతూ ఉండాలి. దానికి తోడు కొంచెం ఒక 2 స్పూన్లు ఉడికేటప్పుడు ఆయిల్ వేసుకుంటే మనకి పులిహోర అనేది పువ్వురేకుల్లాగా పొడిపొడిలాడుతూ బాగా వస్తుంది. అండ్ అలాగే నేను తీసుకున్న రైస్కి ఇంచుమించు ఒక 100 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నా. ఈ 100 గ్రాముల చింతపండు కూడా బాగా వాష్ చేసేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇసుక అనేది ఉంటుందండి, దానివల్ల ఒకసారి వాష్ చేసుకోవటం మంచిది. వాష్ చేసేసి ఇదిగోండి చూడండి, రైస్ ఉడికేటప్పటికి మనకి చింతపండులో ఉన్న గుజ్జు అంతా తీసేసుకోండి. ఇలా చిక్కగా తీసుకోవాలి, మరి పలచగా కాకుండా ఇలా చిక్కగా తీసుకోవాలి. ఈ గుజ్జంతా కూడా ఒక పక్కకు పెట్టేసుకోండి. మీకు పోపు వేసుకునేటప్పటికి మనకి ఇది బాగా అవసరం అవుతుంది. అలాగే మనం పులిహోరకి ఆవ పెట్టుకోవాలి. ఆవ పెట్టుకోవడం కోసం ఒక 2 స్పూన్లు ఆవాలు తీసుకుంటున్నా. బాగా కారం ఉన్న 2 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నా. కారం తక్కువ ఉన్నవైతే ఒక 5 తీసుకోవచ్చు మీరు. దీన్ని ఇలాగ మెత్తగా చేసుకున్నా అండి, పేస్ట్ లాగా చేసుకున్నా. ఆవ పెట్టడానికి ఇదే, ఇంకేం అంతకు మించి ఏం అవసరం లేదు. ఉప్పు వేసుకుని కూడా దంచుకోవచ్చు. నేను చిన్న రోళ్ళని దంచాను కదండి, ఉప్పు వేయలేదు. ఇంకా మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది. రైస్ కుక్ అయిపోయింది. మనం ఏ గిన్నెలో అయితే పులిహోర కలుపుకోవాలనుకుంటున్నామో ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో రైస్ వేసేసుకొని ఆ వేడి రైస్లోనే ఇక్కడ నేను ఆవ దంచి పెట్టుకున్నా కదండి, దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆ వేడి రైస్లో ఈ ఆవంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, రైస్తో ఆవ పెట్టించడం అంటే పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు. ఇది మొత్తం అందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవటం. చేదుగా వస్తుందని గట్టా ఏం అనుకోవసరం లేదండి, చాలా బాగుంటుంది పులిహోర. ఆయిల్ కలుపుతుంది కదండి, చేదేమీ ఉండదు. ఇలా కలిపి పెట్టేసుకొని మనం పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ఎలా ఒక మూగుడు అయితే తీసుకున్నాను. దాంట్లో గానుగాయలు అయితే వేస్తున్నా. పల్లి ఆయిల్ కానీ గానుగాయలు కానీ పులిహోరలోకి చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు తీసుకున్నా. వేరుశనగ గుళ్ళు బాగా లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మీకు పోపులన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, గుప్పెడు మినపగుళ్ళు, అలాగే పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు తీసుకోండి. ఆవాలు బాగా చిటపట్లాడేలాగా వేయించుకోండి. ఆవాలు మనం ఆవ పెట్టుకున్నా కానీ ఆవాలు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు ఇంచుమించు కారం ఉన్నమైతే కనుక ఒక 6-5 వేసుకోండి. కారం లేనివైతే ఒక 10 వరకు వేసుకోండి. ఇలాగ 10 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నాను. ఇవి కూడా వేగుతున్నప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసాను. అన్నట్టు ఇందులో నేను కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ లేనిది అసలు పులిహోర అసలు బాగుండదు. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దు. ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి. అలాగే బాగా కారంగా ఉన్నాయని చెప్పన్నా కదండి, నేనైతే దగ్గర ఒక 5-6 ఎండుమిరపకాయలు అయితే గిల్లి వేసాను. మీరు కారం లేనివైతే ఎక్కువ వేసుకోవచ్చు. పులిహోర తినేటప్పుడు పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ రైస్తో పాటు తింటాం అంటే చాలా బాగుంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక గుప్పెడు అల్లం ముక్కలు చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక గుప్పెడు తీసుకున్నానండి నేను. ఈ గుప్పెడు కూడా ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మీరు పోపు అనేది దింపేసుకోవటమే. ఇంక ఇందులో ఏమీ వేయనవసరం లేదు. ఇంగువ మాత్రం వేసుకోండి. ఇంగువ నేను వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా నేను ఈ పోపు అంతా కూడా రైస్లోకి తీసేసుకుంటున్నా. పోపంతా కూడా మీరు వేసేసుకోకూడదండి. జస్ట్ పైన ఉన్న పోపులన్నీ వేసుకొని అడుగునున్న పోపులన్నీ ఉంచేసేయండి. దీంట్లోనే మనము చింతపండు గుజ్జు అనేది ఉడకబెట్టుకుంటాము. సో చింతపండు గుజ్జు ఉడకబెట్టుకుందాం, వచ్చేసేయండి. మిగతా పోపంతా కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మనం ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉన్న చింతపండులో ఉన్న వేస్టేజ్ అంతా దాంట్లో దిక్కుండా ఉండడం కోసం ఇలాగ ఒక జాలి లాంటిది పెట్టుకొని చిక్కగా తీసి పెట్టుకుని చింతపండు గుజ్జంతా కూడా అందులో వేసేసుకొని బాగా తిప్పేసేయండి. మీకు ఇంకొంచెం గుజ్జు ఉందనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ వేసుకొని తీసుకోవచ్చు. నేను మళ్ళీ తీసాను, కాకపోతే ఇంకా అది యాడ్ చేయలేదు అంతే, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఈ గుజ్జంతా కూడా ఆయిల్లో వేసేసుకుంటే ఆయిల్లో బాగా గుజ్జంతా వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇలా ఏమాత్రం గ్రేవీ లాగా తీసుకోవాలి. మరి పలుచగా అయితే ఉడకటానికి టైం పట్టేస్తుందండి, గ్యాస్ కూడా చాలా ఎక్కువ పట్టేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆయిల్ చింతపండు గుజ్జు కదా, తూలుతూ ఉంటుందన్నమాట, మన మీదకి వస్తూ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే తోలకుండా ఉంటుంది. అక్కడే ఉండి మనం తిప్పుకుంటాం కానీ 2 మినిట్స్ 3 మినిట్స్లోనే అయిపోద్ది, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు.
ఇలా ఉడుకుతున్న టైంలోనే ఒక 2 స్పూన్ల వరకు పసుపు, తర్వాత ఉప్పు కూడా వేసేసుకోండి. చూడండి ఇలా దగ్గరగా రావాలన్నమాట. ఎలా అంటే మనకి చింతపండుకి ఆయిల్కి సపరేట్ అయిపోతూ ఉంటుందండి. మనకి అది బాగా తెలుస్తూ ఉంటుంది. చూసారు కదా తోలుతుంది, ఇలా తోలుతూ ఉంటుంది. ఇలా గరిటెతో పెట్టి తిప్పుకుంటూ ఉంటే మన మీదకి రాకుండా ఉంటుందన్నమాట. మొత్తం అంతా బాగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. గుజ్జంతా ఉడికి ఇదిగో చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా సపరేట్ అయిపోయేలాగా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించేసుకున్నా కానీ పులిహోరలో ఆ చింతపండు అనేది కలవదు. ఇలాగా చూడండి ఇదిగో ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోవాలి. ఇంక ఇది పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయిందండి. ఇంక రైస్లో మనం కలిపేసుకోవటమే. వచ్చేసేయండి రైస్లో కలిపేద్దాం. పోపులో రైస్లో వేసిన పోపులో ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవడం. పులిహోర తోపు అంటారండి దీన్ని. ఈ మొత్తం తోపంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా రైస్కి పట్టేలాగా కలిపేసుకోవటమే. చాలా బాగుంటుందండి టెంపుల్ స్టైల్ పులిహోర ఇది. ఆవు పెట్టిన పులిహోర చాలా బాగుంటుంది. మనకి గుళ్ళో పెడతారు కదండి ప్రసాదం, సేమ్ ప్రాసెస్ అనమాట ఇది. మీకు బాగా ఇష్టపడతారు, తింటారు. అండ్ అలాగే ఇప్పుడంతా మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, పులిహోర అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో చేసుకోండి. అసలు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా మొత్తం చింతపండు అంతా నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నా. 100 గ్రాముల చింతపండు కూడా ఈ రైస్కి కరెక్ట్గా సరిపోయింది. అండ్ నేను సాల్టు, పసుపు కూడా నేను చింతపండు గుజ్జులోనే వేసేస్తాను. మీరు సరిపడగా వేసేసుకోండి. ఎందుకంటే ఇది ప్రసాదం కాబట్టి మనం టేస్ట్ చేయడానికి కుదరదు. సో అదనమాట. ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం పచ్చికరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా లిడ్ పెట్టేసేయండి. దీనివల్ల కొంచెం బాగా మగ్గుతుంది అనమాట. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి. ఇప్పుడు మనకి అసలు సిసలైన టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా తయారు చేసుకొని ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి. ఇవాళ ప్రసాదం కోసం నేను తయారు చేసుకున్న ఈ పులిహోర మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ నవరాత్రుల్లో కానీ ప్రతి విషయాల్లోనేనండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా మనకి, శ్రావణ మాసంలో కానీ నవరాత్రుల్లో కానీ ప్రతిరోజు ఇంట్లో చేసుకున్న పూజలకు కానీ ఈ పులిహోర అనేది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. వీడియో మీకు ఎంతో కొంత యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను. సో నేను పులిహోర తయారు చేసిన పద్ధతి, విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాగా మీకు పుణ్యకార్యాలప్పుడు, శుభకార్యాలప్పుడు, ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రసాదాలు చేసుకోవాలనుకుంటున్నారో దాని ప్రాసెస్ కావాలి అంటే కనుక మన ఛానల్లో మీరు కామెంట్ చేయొచ్చండి. నేను ఆ వీడియోస్ అన్నీ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక తప్పకుండా మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఛానల్ నేమ్ తెలుసు కదా, గోదావరి అమ్మాయి పద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.